ఈరోజు మన రెసిపీ వచ్చేసి 5 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ రవ్వ పరాటా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. కేవలం 1 కప్పు రవ్వతో సూపర్ టేస్టీ పరాటా ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. తీసుకోవాలండి, సుజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ. ఈ రవ్వనైతే తీసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి మరగనివ్వాలి. చూడండి, ఇలా మరిగేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా వాటర్ని వేడి చేసుకోవాలి. చూసారా, ఇలా మరిగేటప్పుడు అయితే సిమ్లో పెట్టేసుకొని ముందుగా 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాం కదా, ఈ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అంతా ఒకేసారి వేస్తే మనకు ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈజీగా సింపుల్గా ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా పరోటా కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తిన్నారంటే చూస్తారా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా మొత్తం అంతా రవ్వ వాటర్ మొత్తం అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, రవ్వ అయితే ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇంకా 2 కప్పుల వాటర్కి అయితే 1 కప్పు రవ్వ అయితే సరిపోతుంది. చూసారా, ఇలా గట్టి పడే వరకు అయితే మనము ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఉండలు లేకుండా మనం ఆయిల్ వేయడం వల్ల మనకు ఇక్కడ అతుక్కోకుండా ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. చూసారా, ఇలా మొత్తం అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలి. చూసారా, ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే త్వరగా చల్లారుతుంది. ఇంకా చల్లారాక ఇందులోనే పిండి వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. వేడిగా ఉంది. చూడండి, ఇలా కొద్దిగా చల్లారాక 1 కప్పు పిండి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి పిండిని అయితే మనం పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూసారా, రవ్వ పిండిని అయితే ఇలా బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చామంటే కొద్దిగా ఇది నాననివ్వాలండి. 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాం. చూసారా, ఒక 5 మినిట్స్కి అయితే ఇలా చాలా బాగా నానింటుంది. ఫస్ట్ అయితే చిన్నగా ఇలా పూరిలా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ అయితే రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా పొడిపిండి అయితే వేసుకొని ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి. ఈజీగా ఎప్పుడు ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా పరోటా కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. తక్కువ టైంలో ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇలా మొత్తం అంతా పొడిపిండి అయితే వేసుకొని రౌండ్గా చేసుకోవాలి. చూసారా, ఇలా. ఇంకా అదేవిధంగా కొద్దిగా ఆయిల్ అయితే ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని పొడిపిండిని అయితే ఇలా జల్లుకున్నామంటే మనకు పొరలు పొరలుగా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నామంటే చిన్న చిన్నగా పరోటాలు చూసారా, ఇలా మిగతా కూడా ఇలానే చేసేసుకుందామండి. చూసారా, ఇలా మొత్తం అన్నీ అయితే ఇలా అయితే రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక్కొక్కటిగా మనం మళ్ళీ ఒక్కసారి రౌండ్గా మనకు పరోటాలు అయితే ఎంత మందంగా ఉంటాయో అంత మందంగా అయితే చేసుకోవాలి. ఇలా కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటాయండి. ఇలా మొత్తం అన్నీ రౌండ్గా రోల్ చేసుకోవాలి. పొరలు పొరలుగా ఈజీగా ఉండే ఈ పరోటా చాలా బాగుంటాయి. రవ్వతో పరోటా చూసారా, ఇలా. ఇంకా ఈ మందం ఉంటే సరిపోతుందండి. ఇంకా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అయితే అన్నీ ఇలా చేసేసుకోవాలండి. పెనం అయితే ఇలా పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకుందామండి ఈ పరోటాలు వేయించుకోవడానికి. ఇంకా అదేవిధంగా ఒక పరోటా అయితే ఇలా వేసుకోవడమే. సరే, చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా ఉండే ఈ రవ్వతో చేసిన పరోటా అండి. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, బాగుంటాయి.
మళ్ళీ ఒక్కసారి ఆయిల్తో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి. అలానే మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఇలా తిప్పేసి కాల్చుకోవడమే. ఇలా మొత్తం అన్నీ ఇరువైపులా ఇలా కాల్చుకోవాలి. చూసారా, లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. మామూలు చపాతీలానే ఇలా పరోటా కూడా చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే ఈ పరోటా అయితే రెడీ అండి. వేసేసుకుందాం. అదేవిధంగా మరొక పరోటా అయితే ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము. చూసారా, ఇలా సిమ్లో పెట్టేసి ఒక్కసారి ఇలా మొత్తం అంతా ఒకసారి రోల్ చేసుకోవాలండి. ఏదైనా క్లాత్తో కానీ మనం ఇలా రోల్ చేసుకున్నామంటే సరిపోతుంది. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా మనకు కాలుతుంది కూడా. చూసారా, ఇలా ఇక్కడ లైట్గా పొంగుతుంది కదా, పూరిలా పొంగడమే అండి. చూసారా, పుల్కా లాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూసారా, ఆయిల్ లేకుండా కూడా టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇదైతే. మొత్తం ఇలా క్లాత్తో కానీ చేత్తో కానీ ఇలా చేసుకున్నామంటే పుల్కా కూడా రెడీ అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా మరిన్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవడమే. వేడివేడిగా రవ్వతో చేసిన పరోటా అయితే రెడీ అండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి, ఎంత బాగా ఉన్నాయి సాఫ్ట్గా. ఇంకా ఇందులో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. ఇవాళ వచ్చేసి నేను సాంబార్తో అయితే చూపిస్తున్నాను. చూసారా, సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ మటుకు అద్దరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్.